2024లోని నేను కొత్తగా ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్రోగ్రామింగ్ సైడ్ నేను జావా నేర్చుకోవాలా ఆర్ పైథాన్ నేర్చుకోవాలా, ఏది మనకి ఫ్యూచర్ స్కోప్ మంచిగా ఉంది, ఆర్ ఈవెన్ నేను సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాను, నేను కోడింగ్ సైడ్ డెవలప్మెంట్ సైడ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాను, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే బెటర్, ఆర్ ఈవెన్ నాకు 1-2 years టెస్టింగ్లో కానీ నార్మల్ దాంట్లో అయిపోయింది, ఐ వాంట్ టు స్విచ్ ఇన్ టు కోడింగ్, నేను ఏం నేర్చుకోవాలి జావా ఆర్ పైథాన్ అని అంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ అనమాట, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆర్ ఫ్రెషర్ ఆర్ మన బ్రెయిన్ ఏదన్నా అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీగా ఉంది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనుకుంటే మాత్రం ద ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి ఫర్ పైథాన్. దీని అర్థం జావా బ్యాక్ అయిపోయింది, నథింగ్ అగేన్స్ట్ జావా, నథింగ్ అగేన్స్ట్ Oracle or whoever is the developer of Java, nothing against that, but if you see the job market scenario from a future perspective, మనకి ఏది బెటర్, ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుంటే కెరియర్ బాగుంటుంది అంటారు, దాని అర్థం డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఆర్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే బాగోదు అని కాదు. సో ఇన్ అ కంపారిజన్ పర్స్పెక్టివ్ మనం చూసుకున్నట్టయితే జావా ఆర్ పైథాన్ తీసుకుంటే పైథాన్ హ్యాస్ లిటిల్ బిట్ సైట్లీ మోర్ ఎడ్జ్ అనమాట. ఎక్కడ అసలు జావా వెనకబడిపోయింది, ఎందుకు దేర్ ఇస్ సమ్ కాంపిటీషన్, ఒకప్పుడు జావా ఈజ్ లైక్ ద వన్ అండ్ ఓన్లీ, ఎక్కడ బ్యాక్ అయిపోయింది అంటే మనం జావా ఈ రీసెంట్గా ఫ్యూ ఇయర్స్గా మనకి జావా ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒక కొత్త వర్షన్, ఒక కొత్త ఫీచర్స్ ఇవన్నీ మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. బట్ జావా 7 to జావా 8 మధ్యలోని దేర్ ఇస్ చాలా గ్యాప్ ఉన్నదన్నమాట, జావా 7కి జావా 8కి. ఆ జావా 7 జావా 8 వచ్చే మధ్యలోని జావా చాలా ల్యాగ్లోకి వెళ్ళిపోయింది. బట్ ఆఫ్టర్ జావా 8 మనకి ఏంటంటే ఎవ్రీ 6 monthsకి వస్తుంది, బట్ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది అనమాట. ఈవెన్ నౌ మనం కానీ ఒక మెషిన్ లెర్నింగ్ అని అన్నాం, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం, లేదా జనరేటివ్ ఏఐ అన్నాం, లేదా డేటా సైన్స్ అన్నాం, ట్రెండింగ్ టెక్నాలజీస్, వాట్ ఈస్ ద ఫస్ట్ టెక్నాలజీ దట్ వి హియర్? పైథాన్. మీరు ఎక్కడన్నా గూగుల్లో కానీ ఎక్కడన్నా చూసినట్టయితే ఎప్పుడైతే ఈ టెక్నాలజీస్ గురించి మాటలు వస్తాయో వెంటనే విత్ పైథాన్. జనరేటివ్ ఏఐ అయితే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ పైథాన్. మీరు నన్ను నమ్మకపోతే ఒక్కసారి ఓపెన్ ఏఐ ఏపీఐస్ డాక్యుమెంటేషన్ మనం ఓపెన్ చేసినట్టయితే వాళ్ళు ఏవైతే ఏపీఐస్ని ఎక్స్పోజ్ చేశారో అక్కడ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు దీన్ని పైథాన్లో ఎలా చెయ్యాలి. అలానే కాదు, పైథాన్ హ్యాస్ గుడ్ అండ్ మోర్ కేపబిలిటీస్ దెన్ జావా అనమాట. ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఫార్వర్డ్. అలా అని చెప్పి జావా డౌన్ అయిపోయిందా, జావాలోని ఇంకా లేదా ఫ్యూచర్ జావాలో ఉంటే మన కెరియర్ పాడైపోతుంది అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. జావా సైడ్ కూడా దెర్ ఇస్ కెరియర్, బట్ ద థింగ్ ఈస్ ఇక్కడి నుంచి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు టేక్ అ టెక్నాలజీ విచ్ ఇస్ ఫ్యూచరిస్టిక్ అనమాట. సో జావాలోని మనకి వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి, బికాస్ కొన్ని ఇయర్స్ వరకు దేర్ వాజ్ ఓన్లీ జావా. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్లో మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ దే ఆర్ ఓన్లీ జావా. ఇప్పుడు అప్లికేషన్స్ అన్నింటిని జావా నుంచి పట్టుకెళ్ళి కంపెనీ పైథాన్లో పెట్టదు. ఎందుకు అంటే ఆల్రెడీ అప్లికేషన్లో దే వాంట్ టు గివ్ న్యూ ఫీచర్స్, బిజినెస్ ఫంక్షనాలిటీని కంపెనీ యాడ్ చేయడానికి చూస్తారు తప్ప జావా నుంచి పైథాన్కి మార్చాలి, పైథాన్ నుంచి ఇంకేదో టెక్నాలజీకి మార్చాలి. ఎప్పుడు కూడా బిజినెస్లోని మనకి బడ్జెట్ చేసుకున్నప్పుడు వెన్ వీ వాంట్ టు డూ సంథింగ్, వాట్ వాల్యూ డస్ ఇట్ యాడ్ అని చూస్తాం అనమాట. సో జావా అప్లికేషన్స్ అలాగే ఉంటాయి. యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. మనం స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ నేర్చుకుంటే జావా సైడ్లో దేర్ ఆర్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే then it is better to learn Python from a futuristic perspective. ఎందుకంటే రేపు పొద్దున్న నేను డేటా సైన్స్లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నానండి, జనరేటివ్ ఏఐలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, మెషిన్ లెర్నింగ్లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్ ఏదైనా ట్రెండింగ్ టెక్నాలజీలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, ద ఫస్ట్ థింగ్ యూ విల్ హియర్ ఇస్ పైథాన్. సో ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నట్టయితే ఆర్ 1-2 years ఎక్స్పీరియన్స్ దగ్గర ఉండి నేను కోడింగ్ సైడ్ రావాలి అనుకుంటున్నాను అయితే పైథాన్తో మనం స్టార్ట్ చేస్తే వీ విల్ హ్యావ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్. ఒక 5-6 years మనం జావా సైడ్ లేకపోతే ఏదో సైడ్ గడిపేసిన తర్వాత పైథాన్లోకి వెళ్ళడానికి స్టార్టింగే మనం మన బ్రెయిన్ని ఫైన్ ట్యూన్ చేసుకున్నప్పుడు, పైథాన్తోనే ఫైన్ ట్యూన్ చేసుకున్నప్పుడు 5-6 years తర్వాత మనం మారాలి అనుకున్నప్పుడు దెర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. సో ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యు ఆర్ అ బిగినర్, ఫ్రెషర్, స్టార్టర్, వీలైనంత వరకు పైథాన్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రమ్ అ ఫ్యూచర్ పర్స్పెక్టివ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ హెల్ప్ఫుల్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి